హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో న్యూ ఇయర్కి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని దేశాల్లో న్యూ ఇయర్ ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. మీకు నచ్చిన ఫ్యాక్ట్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. స్పెయిన్లో న్యూ ఇయర్ నైట్ కరెక్ట్గా 12 గంటలకి 12 ద్రాక్ష పళ్ళు తింటారు. ఒక్కో ద్రాక్ష పండు కొత్త సంవత్సరంలో ఒక్కో నెలకి అదృష్టం తీసుకొస్తుందని నమ్ముతారు. సౌత్ ఆఫ్రికా, ఇటలీ దేశాలలో కొన్ని పాత ఫర్నిచర్ని న్యూ ఇయర్ రోజు కిటికీల్లోంచి కింద పడేస్తారు. వాటి ప్లేస్లో కొత్త ఫర్నిచర్ కొనుక్కునే సామర్థ్యం వస్తుందని వాళ్ళు నమ్ముతారు. డెన్మార్క్ దేశంలో ఇంటి బయట తలుపుల ముందు ప్లేట్స్ని బద్దలు కొడతారు. ఎవరింటి ముందు ఎక్కువ ప్లేట్స్ బ్రేక్ అయి ఉంటే వాళ్ళు ఎక్కువ అదృష్టవంతులుగా నమ్ముతారు. డెన్మార్క్లోనే కొంతమంది న్యూ ఇయర్ నైట్ కరెక్ట్గా 12 గంటలకి కుర్చీలోంచి దూకుతారు. వీళ్ళు కొత్త సంవత్సరంలోకి దూకినట్టుగా ఫీల్ అవుతారు. బ్రెజిల్లో న్యూ ఇయర్కి వైట్ కలర్ బట్టలు వేసుకుంటారు. సముద్రం దగ్గర ఉన్న వాళ్ళు వైట్ కలర్ ఫ్లవర్స్ని సముద్రంలో కలుపుతారు. ఇంకా బీచ్ దగ్గర 7 సార్లు సముద్ర అలలపై ఎగురుతారు. ఒక్కో జంప్కి ఒక్కొక్క కోరిక కోరుకుంటారు. అర్జెంటీనాలో న్యూ ఇయర్ రోజు బీన్స్ తింటారు. ఆ సంవత్సరం జాబ్ పోకుండా ఉండడం కోసం లేదా బెటర్ జాబ్ రావడం కోసం ఇది ఉపయోగపడుతుందని నమ్ముతారు. జపాన్లో న్యూ ఇయర్ నైట్ కరెక్ట్గా 12 గంటలకి 108 సార్లు బుద్ధిస్ట్ టెంపుల్లో గంట కొడతారు. ఇది అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని నమ్ముతారు. చైనాలో న్యూ ఇయర్కి చాలామంది వారి ఇంటి ముందు తలుపులకి రెడ్ కలర్ పెయింట్ వేస్తారు. ఇది సంవత్సరం మొత్తం అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని వారు నమ్ముతారు. మయన్మార్లో న్యూ ఇయర్కి వాటర్ ఫెస్టివల్ చేసుకుంటారు. అంటే హోలీలాగా, కాకపోతే వాటర్లో రంగులు కలపకుండా ఒకరి మీద ఒకరు జల్లుకుంటారు. ఆర్మేనియాలో న్యూ ఇయర్ రోజు బ్రెడ్ తింటారు. ఒక పెద్ద బ్రెడ్లో ఒక కాయిన్ పెట్టి బ్రెడ్ని ముక్కలు చేసి ఇంట్లో అందరికీ పంచుతారు. ఆ కాయిన్ ఎవరికి వస్తే వాళ్ళు ఎక్కువ అదృష్టవంతులని ఫీల్ అవుతారు. రష్యన్స్ కొత్త సంవత్సరంలో ఏం జరగాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఒక పేపర్పై రాసి దాన్ని కొవ్వొత్తితో కాల్చేసి వచ్చిన బూడిదని షాంపెయిన్లో కలుపుకొని తాగుతారు. ఇదంతా న్యూ ఇయర్ రాత్రి 12 గంటల 1 నిమిషంలో జరగాలంట. గ్రీస్ దేశంలో న్యూ ఇయర్కి ఉల్లిపాయలని గుమ్మాలకి వేలాడదీస్తారు. అలా చేస్తే పూర్వీకులు ఆ సంవత్సరంలో మళ్ళీ పుడతారని వీళ్ళు నమ్ముతారు. ఈక్వెడార్, పనామా దేశాలలో న్యూ ఇయర్కి పొలిటీషియన్ లేదా సెలబ్రిటీల దిష్టి బొమ్మలను తగలబెడతారు. కొత్త సంవత్సరం వచ్చే ముందు పాత సంవత్సరంలో జరిగిన తప్పుల్ని కాల్చేస్తున్నామని వీళ్ళు నమ్ముతారు. జర్మనీ, ఫిన్లాండ్ దేశాలలో న్యూ ఇయర్కి లెడ్ని కరిగించి చల్లటి నీటిలో వేస్తారు. తర్వాత ఆ లెడ్ పొందిన షేపుని బట్టి కొత్త సంవత్సరం వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్తారంట. టర్కీ దేశంలో న్యూ ఇయర్కి అర్ధరాత్రి అయిన వెంటనే గుమ్మం దగ్గర, షాప్స్ బయట ఉప్పు జల్లడం అదృష్టంగా భావిస్తారు. ఐర్లాండ్ దేశంలో పెళ్లి కాని ఆడవారు న్యూ ఇయర్ రాత్రి మిస్టెటో అనే మొక్క చిగుర్లని తల కింద పెట్టుకుని నిద్రపోతారు. ఫ్యూచర్లో కాబోయే భర్తని తెలుసుకోవడానికి లేదా వారిని కలలో చూడడానికి ఉపయోగపడుతుందని నమ్ముతారు. 2021 జనవరి 1న వరల్డ్ వైడ్గా 3,70,000 మంది పుడితే అందులో 60,000 మంది ఇండియాలో పుట్టారు. అంటే సుమారు ప్రపంచంలో పుట్టే ప్రతి 6 మందిలో ఒకరు ఇండియన్ అయి ఉంటున్నారు. ఇండియాతో పాటు ఒకే సమయంలో న్యూ ఇయర్ జరుపుకునే ఒకే ఒక్క దేశం శ్రీలంక. ఎందుకంటే శ్రీలంక కూడా ఇండియా టైం జోన్నే ఫాలో అవుతుంది కాబట్టి. అదే బంగ్లాదేశ్, భూటాన్లో అయితే మనకన్నా అరగంట ముందు న్యూ ఇయర్ జరుపుకుంటారు. పాకిస్తాన్ అయితే అరగంట తర్వాత న్యూ ఇయర్ జరుపుకుంటారు. ప్రపంచంలో న్యూ ఇయర్ మొదట జరుపుకునే దేశాలు పసిఫిక్ ఐస్లాండ్లో ఉన్న టొంగా, సమోవా, కరిబటి. ఈ 3 దేశాలకి కొత్త సంవత్సరం ముందు వస్తుంది. అప్పటికి ఇండియాలో టైం డిసెంబర్ 31 మధ్యాహ్నం 3:30. న్యూ ఇయర్ చివరిగా జరుపుకునే దేశాలు ఇన్హెబిటెడ్ ఐస్లాండ్స్ ఆఫ్ హౌలాండ్ మరియు బేకర్ ఐస్లాండ్స్. ఇవి అమెరికా దగ్గరగా ఉంటాయి. ఇక్కడికి కొత్త సంవత్సరం చివరిగా వస్తుంది. అప్పటికి ఇండియాలో టైం జనవరి 1 సాయంత్రం 5:30. రొమానియా దేశంలో న్యూ ఇయర్కి రైతులు వాళ్ళు పెంచే జంతువులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఆ మాటలు విన్నట్టు ఆ జంతువులు రెస్పాండ్ అయితే, అంటే తలవపడం, చెప్పింది చేయడం లాంటివి చేస్తే ఆ సంవత్సరం వాళ్ళకి లాభదాయకంగా ఉంటుందని వారు భావిస్తారు. చెక్ రిపబ్లిక్ దేశంలో న్యూ ఇయర్కి యాపిల్ని అడ్డంగా కోస్తారు. యాపిల్ మధ్యలో స్టార్ షేప్ బాగా వస్తే ఆ సంవత్సరం అంతా వాళ్ళు బాగా సంతోషంగా ఉంటారని భావిస్తారు. ఆస్ట్రియా దేశంలో పందిని అదృష్టానికి గుర్తుగా నమ్ముతారు. వాళ్ళు న్యూ ఇయర్కి
పంది షేపులో ఉన్న చాక్లెట్స్ని ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ని తింటారు. హంగేరీ దేశంలో న్యూ ఇయర్కి తలుపులు కిటికీలు అన్నీ ఓపెన్ చేసి ఉంచుతారు. వాటి ద్వారా ప్రాబ్లమ్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయని నమ్ముతారు. ఇంకా ఆ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉంటే సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటారని కూడా నమ్ముతారు. స్విట్జర్లాండ్ దేశంలో న్యూ ఇయర్కి ఐస్ క్రీమ్ని కింద పడేస్తారు. అలా చేస్తే ఆ సంవత్సరంలో ఎక్కువ ఐస్ క్రీముల్ని పొందవచ్చని వాళ్ళు నమ్ముతారు. చిలీ దేశంలో న్యూ ఇయర్ రోజు షూస్లో డబ్బులు దాస్తారు. అలా చేస్తే సంవత్సరం మొత్తం వీళ్ళకి డబ్బులకి లోటు ఉండదని వీళ్ళు నమ్ముతారు. సైబీరియాలో కొంతమంది మంచుగడ్డతో ఉన్న సరస్సులోకి దిగి అక్కడ న్యూ ఇయర్ ట్రీని పెట్టి వస్తారు. అలా చేస్తే అదృష్టం వస్తుందని వీళ్ళు నమ్ముతారు. కొలంబియా దేశంలో ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఖాళీ సూట్ కేసులతో న్యూ ఇయర్ నైట్ వీధుల్లో తిరుగుతారు. అలా చేస్తే ఆ సంవత్సరంలో ట్రావెలింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వీళ్ళు నమ్ముతారు. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈసారి టీవీ ద్వారా కాకుండా లెటర్స్ ద్వారా న్యూ ఇయర్ విషెస్ చెప్పాడు. ఈ లెటర్స్ని నార్త్ కొరియా జనాభా 2,50,00,000 మందికి పంచిపెట్టబడ్డాయి. ఈస్టోనియా దేశంలో న్యూ ఇయర్ రోజు 7 సార్లు లేదా 9 సార్లు 12 సార్లు ఎవరి ఓపికను బట్టి వాళ్ళు కొంచెం కొంచెం ఫుడ్ తింటారు. అలా తింటే ఆ సంవత్సరం అంతా ఫుడ్ బాగా దొరుకుతుందని వాళ్ళ నమ్మకం. కొన్ని దేశాలకి స్పెసిఫిక్గా న్యూ ఇయర్ రోజు కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినాలని ఉంటుంది. మనకి తెలుగు సంవత్సరాలకి ఉగాది పచ్చడిలాగా. ఇంకా కొన్ని దేశాలు కాదు చాలా దేశాల్లో అండర్వేర్ ఏ కలర్ వేసుకుంటే మంచిదో కూడా నమ్ముతారు. అందులో కొన్ని లిస్ట్. ఇక్కడ గుర్తుంచుకునే పాయింట్ ఏంటంటే ఇవి నమ్మకాలు మాత్రమే. ఆరెంజ్ ప్రొఫెషనల్గా సక్సెస్ అవ్వడం కోసం బ్రెజిల్ దేశం వాళ్ళు వేసుకుంటారు. పింక్ ప్రేమలో అదృష్టం కోసం అర్జెంటీనా దేశం వాళ్ళు వేసుకుంటారు. ఎల్లో కలర్ అండర్వేర్ పాజిటివ్ ఎనర్జీ మరియు సంపద చిలీ, ఈక్వెడార్, కొలంబియా వాళ్ళు వేసుకుంటారు. గ్రీన్ కలర్ అదృష్టం రావడం కోసం పేరు దేశం వాళ్ళు వేసుకుంటారు. బ్లూ ఆరోగ్యంగా ఉండడం కోసం పోర్చుగల్ వాళ్ళు వేసుకుంటారు. వైట్ కలర్ శాంతి సంతోషం కోసం పొయిట్రో రియో దేశం వాళ్ళు వేసుకుంటారు. రెడ్ కలర్ రొమాన్స్ అండ్ గుడ్ లక్ కోసం ఇటలీ, టర్కీ, చైనా దేశాల వాళ్ళు వేసుకుంటారు. బొలివియా దేశంలో రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కూడా వేసుకుంటారు. ఫిలిప్పీన్స్ దేశంలో అయితే రౌండ్ సర్కిల్ డాట్లా ఉన్న కొన్ని డ్రెస్సులని న్యూ ఇయర్కి వేసుకుంటారు. ఈ వీడియో నచ్చితే ఒకరికైనా షేర్ చేయండి. మీకు నచ్చిన ఫ్యాక్ట్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.